అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రోసేవ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వృశ్చిక రాశి ఫలాలు 2026 ఫిబ్రవరి 8 ఆదివారం, 9 సోమవారం, 10 మంగళవారం, 11 బుధవారం వరకు మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు, మీరు ఎదుర్కొనే పరిస్థితుల వెనుక ఉన్న దైవ సంకేతాలు. వృశ్చిక రాశివారు, మీరు బయట ఎంత ధైర్యంగా కనిపించినా లోపల ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఎవరికీ చెప్పలేని బాధలు, నిశ్శబ్దంగా భరించిన కష్టాలు మీ జీవితాన్ని మలుస్తున్నాయి. ఈ వీడియో పూర్తిగా మీకోసమే, మీ జీవితానికి దారి చూపించేందుకే. మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? దయచేసి ఇప్పుడే గోవింద ఆస్ట్రోసేవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు బలమైతే మీ జీవితంలో భగవంతుడి ఆశీర్వాదం మరింతగా నిలుస్తుంది. కామెంట్స్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. శివుని కృప మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు అని కాదు, దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మీ జీవితానికి చాలా కీలకం కావచ్చు. ఇది గోవింద ఆస్ట్రోసేవ, మీ జీవితానికి వెలుగు చూపించే ఛానల్. వృశ్చిక రాశివారికి ఈ కాలం సహనాన్ని గట్టిగా పరీక్షించే సమయం. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు సాధారణం కావు. మనసులో మాట బయటకు చెప్పలేని పరిస్థితులు, ఎవరికీ అర్థం కాని బాధలు మీలోనే దాచుకుని రోజులు గడిపిన సందర్భాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా నేను చేసిన తప్పేమిటి అనే ప్రశ్న మళ్లీ మళ్లీ మీ మనసులో మెదులుతోంది. వృశ్చిక రాశి స్వభావమే లోతుగా ఆలోచించడం, ప్రతిదీ గుండెల్లో పెట్టుకోవడం. అందుకే చిన్న సమస్య కూడా మీకు పెద్ద భారంలా అనిపిస్తోంది. శని ప్రభావం వల్ల ఆలస్యం, అడ్డంకులు, నిరీక్షణ ఎక్కువగా ఎదురవుతున్నాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల నిరాశ పెరుగుతోంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది శిక్ష కాదు, పరీక్ష మాత్రమే. ఈ కష్టాల ద్వారా మీలోని సహనం, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరింత బలపడుతోంది. మీరు ఊహించని స్థాయిలో మీరు మానసికంగా బలంగా మారుతున్నారు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కోపంతో మాట్లాడితే పరిస్థితులు మరింత చేదుగా మారతాయి. సహనం చూపించిన ప్రతి క్షణం రేపటి సుఖానికి బీజం వేస్తోంది. మీరు నిశ్శబ్దంగా భరించిన ప్రతి బాధను భగవంతుడు గమనిస్తున్నాడు. వృశ్చిక రాశివారి జీవితంలో ఇప్పుడు ఒక రకమైన ఆటుపోట్లు కనిపిస్తున్నాయి. ఒకరోజు సంతోషం, మరుసటి రోజు బాధ, ఒకరోజు ఆశ, ఇంకో రోజు నిరాశ. ఈ మార్పులు మీ మనసును అలసటకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాల్లో స్థిరత్వం లేకపోవడం వల్ల మీరు లోపల కుంగిపోతున్నారు. గ్రహస్థితుల ప్రకారం రాహు ప్రభావం వల్ల అనిస్థితి ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా చివరి నిమిషంలో అడ్డంకులు రావచ్చు. మీరు నమ్మిన వ్యక్తుల నుంచే అనుకోని మాటలు, ప్రవర్తన ఎదురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఎవరిని నమ్మాలి అనే సందేహం పెరుగుతోంది. అయితే ఈ ఆటుపోట్లలో ఒక ముఖ్యమైన గుణం దాగి ఉంది. అదే అనుభవం. మీరు ఈ సమయంలో చాలా నేర్చుకుంటున్నారు. ఎవరు మీవారో, ఎవరు కాదో స్పష్టంగా అర్థమవుతోంది. తాత్కాలికంగా నష్టమనిపించినా దీర్ఘకాలంలో ఇది మీకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో జీవితాన్ని నియంత్రించాలనే ఆత్రం తగ్గించాలి. అన్నీ మన చేతుల్లో ఉండవు. కొన్నిసార్లు ప్రవాహానికి అనుగుణంగా నడవడం కూడా విజ్ఞతే. ధ్యానం, ప్రార్థన మీ మనసుకు స్థిరత్వమిస్తాయి. ఈ ఆటుపోట్లు శాశ్వతం కావు, త్వరలోనే తగ్గుముఖం పడతాయి. వృశ్చిక రాశివారికి గౌరవం చాలా ముఖ్యం. మాటలతో గాయపడే రాసుల్లో ఇదొకటి. ఇటీవలి కాలంలో మీరు అనుభవించిన అవమానాలు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. మీరు మంచిగా ఉన్నా, న్యాయంగా ఉన్నా ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలున్నాయి. ముఖ్యంగా పని ప్రదేశంలో లేదా కుటుంబంలో మీ మాటకు విలువ ఇవ్వకపోవడం మీకు తీవ్రమైన బాధను కలిగించింది. శని ప్రభావంలో ఉన్నప్పుడు అవమానాలు రావడం సాధారణం. ఇది మన అహంకారాన్ని తగ్గించి నిజమైన బలాన్ని నేర్పించడానికి జరుగుతోంది. మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానం మీను లోపల మరింత పటిష్టంగా మారుస్తోంది. అయితే ప్రతి అవమానాన్ని భరించాల్సిన అవసరం లేదు. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలో తెలుసుకోవడం ముఖ్యం. ప్రతీకారం భావన పెంచుకోవద్దు. కాలమే సమాధానమిస్తుంది. ఈరోజు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వాళ్లే రేపు మీ విలువను గుర్తిస్తారు.
మీరు మీ పనితో, మీ నడవడికతో సమాధానమివ్వాలి. గౌరవం మాటలతో కాదు, కాలంతో వస్తుంది. వృశ్చిక రాశివారికి కుటుంబమంటే ప్రాణం. కాని ఈ సమయంలో కుటుంబంలోనే అపార్థాలు, మాటల తగాదాలు, అనవసరమైన వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మీరు చెప్పిన మాటను వేరేలా అర్థం చేసుకోవడం, మీ ఉద్దేశాన్ని తప్పుగా భావించడం వల్ల మీ మనసు తీవ్రంగా బాధపడుతోంది. సమాజంలో కూడా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు అంత సులభంగా లేవు. కొంతమంది మీ వెనక మాట్లాడడం, మీ గురించి తప్పుడు అభిప్రాయాలు వ్యాప్తి చేయడం జరుగుతోంది. ఇది మీ మనసులో ఒంటరితనాన్ని పెంచుతోంది. నేను ఎవరికోసం ఇలా చేస్తున్నాను అనే ప్రశ్న మళ్లీ వస్తోంది. ఈ సమయంలో ముఖ్యమైనది సహనం మరియు సంయమనం. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు కాలంతో తానే సర్దుకుంటాయి. కుటుంబంలో పెద్దల మాట వినడం, చిన్న విషయాలను వదిలేయడం శాంతినిస్తుంది. మీరు శాంతిగా ఉంటేనే పరిస్థితులు మారతాయి. బయట ఎంత నవ్వినా లోపల వృశ్చిక రాశివారి మనసు చాలా అలసిపోయింది. ఈ కాలంలో మీకు నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఒంటరిగా ఉండాలనిపించడం, ఎవరికీ మీ బాధ చెప్పలేకపోవడం కనిపిస్తోంది. ఇది అంతరంగ శాంతి కోసం జరుగుతున్న ఒక ప్రక్రియ. మీరిప్పుడు మీ జీవితాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. ఎవరు అవసరం, ఎవరు అనవసరం, ఏది నిజం, ఏది మాయా అనే స్పష్టత వస్తోంది. ఇది బాధగా అనిపించినా ఇది ఒక ఆధ్యాత్మిక మార్గానికి దారితీస్తోంది. భక్తివైపు మీ మనసు మళ్లుతోంది. దేవుడితో మాట్లాడాలని, ప్రార్థనలో శాంతి పొందాలని అనిపిస్తోంది. ఇది చాలా మంచి సూచన. ఎందుకంటే నిజమైన శాంతి బయట నుండి రాదు, లోపల నుండే వస్తుంది. మీరు ఈ దశను దాటితే ఒక కొత్త మీరు బయటకొస్తారు. ఈ అంతర్మథనం తర్వాతే నిజమైన బలమైన జీవితం మొదలవుతుంది. వృశ్చిక రాశివారి జీవితంలో ఈ కాలం ఆర్థికంగా చాలా ఒత్తిడిని కలిగిస్తోంది. ఆదాయం ఉన్నా సరే ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోవడం, ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య రావడం జరుగుతోంది. ముఖ్యంగా అప్పులు, బాకీలు, పాత లావాదేవీలు మళ్లీ గుర్తొస్తూ మనసును భారంగా మారుస్తున్నాయి. మీరు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా డబ్బు చేతిలో నిలవడం లేదని అనిపిస్తోంది. గ్రహస్థితుల ప్రకారం శని మరియు రాహు ప్రభావం వల్ల డబ్బు విషయంలో ఆలస్యం, అడ్డంకులు కనిపిస్తున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వచ్చినా భయం అడ్డుకుంటోంది. గతంలో చేసిన కొన్ని నిర్ణయాలు ఇప్పుడు భారంగా మారినట్లుగా అనిపించవచ్చు. దీనివల్ల మీలో ఆత్మనింద కూడా పెరుగుతోంది. కాని ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది శాశ్వత దారిద్ర్యం కాదు, ఇది ఒక కష్టకాలం మాత్రమే. ఖర్చులను నియంత్రించడం, అవసరంలేని ఖర్చులను తగ్గించడం ఇప్పుడు చాలా అవసరం. ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా కొత్త అప్పు చేయడం ఈ సమయంలో మంచిది కాదు. చిన్న మొత్తాలు కూడా జాగ్రత్తగా వినియోగించాలి. ఈ క్రమశిక్షణే రాబోయే డబ్బు వృద్ధికి పునాది అవుతుంది. వృశ్చిక రాశివారు ఈ మధ్యకాలంలో భక్తివైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఇంతకుముందు దేవుడిని గుర్తుపెట్టుకోనివారు కూడా ఇప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యాలని అనిపిస్తోంది. ఇది కేవలం భయం వల్ల కాదు, ఇది మనసుకు శాంతి కావాలనే లోతైన కోరిక. బయట ప్రపంచం మిమ్మల్ని బాధించినప్పుడు లోపల దేవుడు మీకు ధైర్యమిస్తున్నాడు. ఒక్కసారి దేవుడి ముందు కూర్చుంటే మనసు తేలికగా మారుతున్న అనుభూతి వస్తోంది. మీ కన్నీళ్లు కూడా ప్రార్థనలుగా మారుతున్నాయి. ఈ భక్తి పెరగడం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు సంకేతం. ఈ సమయంలో ఉదయం సూర్య నమస్కారం చేయడం, సాయంత్రం నిశ్శబ్దంగా ధ్యానం చేయడం మీ మనస్సును స్థిరంగా ఉంచుతుంది. దేవుడితో మీరు మాట్లాడే ప్రతి మాట మీకు అంతరంగ శాంతినిస్తుంది. ఈ శాంతే భవిష్యత్తులో మీరు తీసుకునే నిర్ణయాలను సరిగ్గా తీసుకునేలా చేస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది నిజమైన బలం. వృశ్చిక రాశివారి జీవితంలో పెద్ద సంతోషాలు ఇప్పుడే రాకపోయినా చిన్న చిన్న ఆనందాలు మాత్రం వస్తున్నాయి. ఎవరో ఒకరు చెప్పిన మంచి మాట, అనుకోకుండా వచ్చిన చిన్న సహాయం లేదా ఒక మంచి వార్త మీ మనసును ఒక్కసారిగా మార్చేస్తోంది. ఈ చిన్న క్షణాలే ఇప్పుడు మీకు జీవితం మీద నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు అనుకోని అద్భుత అనుభవాలను కూడా ఎదుర్కొంటారు. ఒక సమస్య చివరి నిమిషంలో పరిష్కారం కావడం, మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం రావడం, లేదా ఒక దారి మూసుకుపోయిందనుకున్నప్పుడు మరో దారి తెరుచుకోవడం జరుగుతుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇవన్నీ భగవంతుడి కరుణకు సంకేతాలు. ఈ చిన్న ఆనందాలను నిర్లక్ష్యం చెయ్యకండి. ఇవే మీ జీవితాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకువెళ్లే సూచనలు. చిన్న సంతోషాలను గౌరవించినప్పుడు పెద్ద సంతోషాలకు మీరు అర్హులవుతారు. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో అనుకోని సహాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎవరికీ చెప్పని సమస్యలను కూడా ఎవరో ఒకరు గుర్తించి సహాయం చేయవచ్చు. ఇది ఒక మాట రూపంలో ఉండవచ్చు,
ఒక అవకాశం రూపంలో ఉండవచ్చు, లేదా ఒక ఆర్థిక సహాయంగా కూడా మారవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నానని అనుకున్నప్పుడు దేవుడు మీకోసం ఎవరో ఒకరిని పంపిస్తాడు. ఇది కుటుంబ సభ్యుడై ఉండవచ్చు, స్నేహితుడై ఉండవచ్చు, లేదా పూర్తిగా అపరిచితుడై ఉండవచ్చు. ఈ సహాయం మీకు ఆశ్రయంలా అనిపిస్తుంది, చాలా కాలంగా మోస్తున్న భారాన్ని కొంత తగ్గిస్తుంది. ఈ సమయంలో గర్వాన్ని పక్కన పెట్టి సహాయం స్వీకరించడం నేర్చుకోవాలి. సహాయం తీసుకోవడం బలహీనత కాదు, అది జీవితంలో ముందుకు వెళ్లడానికి ఒక అడుగు. మీరు ఈ సహాయాన్ని గౌరవిస్తే భవిష్యత్తులో మీరు కూడా మరొకరికి ఆశ్రయంగా మారుతారు. వృశ్చిక రాశివారి జీవితంలో ఇప్పటివరకు కనిపించిన ప్రతికూల పరిస్థితులు నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఒకప్పుడు మూసుకుపోయినట్లు అనిపించిన తలుపులు ఇప్పుడు చిన్నగా తెరుచుకుంటున్నాయి. సమస్యలు పూర్తిగా తీరకపోయినా వాటి తీవ్రత తగ్గుతోంది. ఇది చాలా ముఖ్యమైన సంకేతం. గ్రహాల కదలికల ప్రకారం ఈ మార్పులు అకస్మాత్తుగా రావు, కానీ స్థిరంగా జరుగుతాయి. మీరు గమనించకపోయినా మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతోంది, మీ ఆలోచనా విధానం మారుతోంది. ఇదే నిజమైన మార్పు. ఈ సమయంలో నిరాశను వదిలి ఆశను పట్టుకోవాలి. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మిమ్మల్ని ఈ మార్పుకు సిద్ధం చేసింది. ఇకపై మీరు చూసే ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశంగా మారుతోంది. ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు పెరగబోతున్నాయి. వృశ్చిక రాశివారు ఇప్పటివరకు చీకట్లో నడిచినట్లే అనిపించినా ఇప్పుడు ఆ చీకట్లో చిన్న వెలుగు కనిపించడం మొదలవుతోంది. ఇది ఒక్కసారిగా వచ్చే అదృష్టం కాదు, కానీ స్థిరంగా మారుతున్న పరిస్థితులకు సంకేతం. మీరు గతంలో చేసిన మంచి పనులు, నిశ్శబ్దంగా భరించిన బాధలు ఇప్పుడు ఫలించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ కాలంలో మీ జీవితంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మీరు కోరుకున్న పని ఆలస్యమైనా ముందుకు కదలడం, ఒక వ్యక్తితో జరిగిన అపార్థం సర్దుకోవడం, లేదా ఒక అవకాశంపై మళ్లీ ఆశ కలగడం, ఇవన్నీ బంగారు కాలానికి ముందస్తు సూచనలు. మీరు ఇప్పటికీ పూర్తిగా సుఖంగా లేరు, కానీ ఇకపై పూర్తిగా కుంగిపోవాల్సిన అవసరం లేదని గ్రహిస్తారు. ఈ సమయంలో ముఖ్యమైనది సహనం. తొందరపడితే వచ్చిన అవకాశాన్ని కూడా కోల్పోతారు. మెల్లగా ఆలోచించి అడుగులు వేస్తే ఈ బంగారు కాలం మీ జీవితంలో స్థిరంగా నిలుస్తుంది. వృశ్చిక రాశివారి జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది కేవలం బాహ్య మార్పు కాదు, లోపల ఒక పెద్ద పరివర్తన జరుగుతోంది. మీరు గతంలోలా ఇక ఆలోచించడం లేదు. ప్రతి విషయాన్ని లోతుగా చూసే స్వభావం మరింత పెరిగింది. ఇది భగవంతుడి కరుణతో జరుగుతున్న ఒక మౌనమైన మార్పు. ఒకప్పుడు మీరు కోపంగా స్పందించిన విషయాలకు ఇప్పుడు నిశ్శబ్దంగా స్పందిస్తున్నారు. ఒకప్పుడు బాధపెట్టిన మాటలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపడం లేదు. ఇది మీలో పెరుగుతున్న ఆధ్యాత్మిక బలం. దేవుడు మీను కష్టాల ద్వారా శిక్షించలేదు, శుద్ధి చేశాడు. ఈ మార్పు వల్ల మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకుంటాయి. మీరు ఊహించని విధంగా మీ నిర్ణయాలు సరైన దిశలోకి వెళతాయి. ఇదొక కొత్త జీవితం ప్రారంభమయ్యే సమయం. పాత బాధలతో కాదు, కొత్త అవగాహనతో ముందుకు సాగాల్సిన సమయం. వృశ్చిక రాశివారి వ్యక్తిత్వం చాలా బలమైనది. మీరు నమ్మిన వారికోసం ఏదైనా త్యాగం చేయగలరు. నిజాయితీ, లోతైన భావోద్వేగం, పట్టుదల మీ ప్రధాన గుణాలు. కానీ అదే సమయంలో కొన్ని లోపాలు కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, ప్రతి విషయాన్ని గుండెల్లో పెట్టుకోవడం, అనుమానం ఎక్కువగా పెంచుకోవడం వల్ల మీకే మీరే శత్రువుగా మారుతున్నారు. చిన్న విషయాలను కూడా పెద్ద సమస్యగా మార్చుకోవడం వల్ల మానసిక అలసట పెరుగుతోంది. ఇప్పుడు ఈ లోపాలను గుర్తించి మార్చుకోవాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ మీలా ఉండాలని ఆశించవద్దు. ప్రతి ఒక్కరూ మీను అర్థం చేసుకోవాలని కూడా అనుకోకండి. మీరు మీ నిజాయితీని వదలకుండా మీ అంచనాలను తగ్గించుకుంటే జీవితం చాలా తేలికగా మారుతుంది. వృశ్చిక రాశివారి ప్రేమ చాలా లోతైనది. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, కానీ అదే లోతు కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తుంది. ఎక్కువ అంచనాలు, అనుమానం, మౌనం ఇవన్నీ సంబంధాల్లో దూరాన్ని పెంచుతున్నాయి. ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో అపార్థాలు వచ్చే అవకాశముంది. మీ మనసులో ఉన్న మాటను చెప్పకుండా ఎదుటివారు అర్థం చేసుకోవాలని ఆశించడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి. వివాహ జీవితం ఉన్నవారికి కూడా ఇదే పరిస్థితి. మాటలు తగ్గి మౌనం ఎక్కువైంది. పరిష్కారం చాలా సులభం, కానీ ఆచరణలో కష్టం. మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పడం, కోపంగా కాదు, ప్రశాంతంగా. ఎదుటివారి తప్పుల కంటే మీ స్పందనపై దృష్టి పెట్టాలి. మీరు మారితే సంబంధం కూడా మారుతుంది. ఈ సమయంలో ఓపికగా ఉంటే బంధాలు మళ్లీ బలపడతాయి. వృశ్చిక రాశివారి వివాహ జీవితంలో ఈ కాలం కొంత పరీక్షగా ఉంటుంది.
చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారే అవకాశముంది. ముఖ్యంగా మాటల లోపం, అనవసర అనుమానాలు కుటుంబ శాంతిని దెబ్బతీస్తున్నాయి. మీరు మంచి చేస్తున్నా అది గుర్తించబడకపోవడం వల్ల మీ మనసు బాధపడుతోంది. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి సంబంధం సర్దుబాటుతోనే నడుస్తుంది. గెలవాలనే తాపత్రయంతో మాట్లాడితే బంధం ఓడిపోతుంది. కొన్నిసార్లు మౌనం, కొన్నిసార్లు అంగీకారం చాలా అవసరం. మీరు కుటుంబ శాంతిని ఎంచుకుంటే భగవంతుడు మీకు మిగతా విషయాల్లో ఆశీర్వాదమిస్తాడు. ఈ కాలం ముగిసేసరికి మీ కుటుంబ బంధాలు మరింత బలంగా మారతాయి. వృశ్చిక రాశివారికి విద్య, ఉద్యోగం విషయంలో ఇటీవలి కాలం చాలా ఒత్తిడిగా గడిచింది. చదువులో ఆసక్తి తగ్గిపోవడం, ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించకపోవడం వల్ల నిరాశ పెరిగింది. ఉద్యోగంలో ఉన్నవారికి పనిభారం ఎక్కువగా ఉండడం, మీ కృషికి తగిన గుర్తింపు రాకపోవడం మనసును కుంగదీసింది. ఈ కాలంలో గ్రహాల స్థితి నెమ్మదిగా అనుకూలంగా మారుతోంది. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు మెల్లగా ఫలించడం మొదలవుతుంది. ఉద్యోగ మార్పు కోరుకునేవారికి అవకాశాలు కనిపిస్తాయి. కానీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి అడుగు వెయ్యాలి. విద్యార్థులు ఈ సమయంలో క్రమశిక్షణతో చదివితే గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యమైన సలహా ఏమిటంటే మీపై మీకు నమ్మకం తగ్గించుకోవద్దు. ఈ దశ తాత్కాలికం మాత్రమే. పట్టుదలతో ముందుకు సాగితే కెరియర్లో స్థిరత్వం వస్తుంది. ఉద్యోగస్తులైన వృశ్చిక రాశివారికి ఈ కాలంలో అధిక బాధ్యతలు, ఒత్తిడి ఎదురవుతుంది. పై అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ పని నైపుణ్యాన్ని తక్కువగా అంచనా వేసే పరిస్థితులు ఎదురవుతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి నెమ్మదిగా నడిచే లాభాలు, ఆలస్యమయ్యే చెల్లింపులు, నమ్మిన వ్యక్తుల నుంచి నిరాశ ఎదురవ్వచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ప్రతి ఒప్పందాన్ని రాతపూర్వకంగా చేయడం మంచిది. పరిష్కారమేమిటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కోపంతో మాట్లాడకుండా మీ పనితో సమాధానం ఇవ్వాలి. మీ నిజాయితీ మరియు స్థిరత్వం చివరికి మీకే మేలు చేస్తాయి. వృశ్చిక రాశివారికి ధనవృద్ధి ఒక్కసారిగా జరగదు. కానీ ఇప్పుడు నెమ్మదిగా స్థిరమైన మార్పులు మొదలవుతాయి. గతంలో చేసిన పొదుపులు, చిన్న పెట్టుబడులు ఇప్పుడు ఉపయోగపడే దశకు వస్తాయి. అయితే అధిక ఆశతో రిస్కు తీసుకోవడం ఈ సమయంలో మంచిది కాదు. మీ ఆదాయం పెంచుకోవాలంటే అదనపు నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. చిన్న అవకాశాలను కూడా తక్కువగా చూడకండి. ఈ సమయంలో వచ్చిన డబ్బును జాగ్రత్తగా వినియోగిస్తే భవిష్యత్తులో పెద్ద ఉపశమనం లభిస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం, ఇంట్లో శుభ్రతను పాటించడం ఆర్థిక శాంతికి దోహదపడుతుంది. డబ్బు విషయంలో క్రమశిక్షణే మీకు ప్రధాన ఆయుధం. వృశ్చిక రాశివారు ఇప్పటివరకు అనుభవించిన బాధలు, అవమానాలు, నిరాశలన్నీ శాశ్వతం కావు. ఈ కాలం ముగిసేసరికి మీ జీవితంలో సంతోషం మెల్లగా ప్రవేశిస్తుంది. మీరు అనుకున్నట్లుగా కాకపోయినా దేవుడు అనుకున్న విధంగా మీ జీవితం మారుతుంది. మీ ముఖంపై మళ్లీ నవ్వు కనిపిస్తుంది. మనసులో భారంగా ఉన్న ఆలోచనలు తగ్గిపోతాయి. మీరు మళ్లీ జీవితంపై నమ్మకం పెంచుకుంటారు. ఈ సంతోషం బయట పరిస్థితుల వల్ల కాదు, మీలో వచ్చిన మార్పు వల్ల వస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇది ఫలితం. ఇకపై మీ జీవితం మరింత ప్రశాంతంగా, స్థిరంగా మారుతుంది. వృశ్చిక రాశివారికి శని ప్రభావం బలంగా ఉన్న సమయంలో పరిహారాలు చాలా ముఖ్యం. ప్రతి శనివారం నీలిరంగు వస్త్రం ధరించడం, శనిదేవుని ఆలయాన్ని దర్శించడం మంచిది. సాధ్యమైనంతవరకు పేదలకు అన్నదానం చేయడం, నల్ల నువ్వులు దానం చేయడం శుభఫలితాలనిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి నిశ్శబ్దంగా కూర్చొని శని మహారాజుని స్మరించాలి. ఓర్పుతో, విశ్వాసంతో ఈ మంత్రాన్ని జపిస్తే శని ప్రభావం తగ్గి జీవితంలో స్థిరత్వం వస్తుంది. శని మహారాజు మంత్రం: ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి ధైర్యం, శాంతి, రక్షణ లభిస్తాయి. ఈరోజు చెప్పిన వృశ్చిక రాశి ఫలాలు మీ మనసును తాకాయంటే ఇది యాదృచ్ఛికం కాదు, దేవుడు మీకిచ్చిన ఒక సంకేతం. మీరు ఇప్పటివరకు భరించిన కష్టాలు, చెప్పుకోలేని బాధలు, నిశ్శబ్దంగా కార్చిన కన్నీళ్లు అన్నీ వృధా కావు. భగవంతుడు మీ ప్రతి పోరాటాన్ని గమనిస్తున్నాడు. ఇప్పుడే కాకపోయినా సరైన సమయానికి మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తాడు.
ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యమిచ్చిందంటే, మీ మనసుకు శాంతి కలిగిందంటే, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాటలు ఇంకొకరి జీవితాన్ని వెలుగులోకి తీసుకురావచ్చు. మీరు ఇప్పటికీ గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదా? చూస్తున్నారుగాని సబ్స్క్రైబ్ చెయ్యడం లేదు అనిపిస్తే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు బలం, మీ జీవితానికి దైవ ఆశీర్వాదం. కామెంట్స్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. మీరు రాసిన ప్రతి మాటతో మీ జీవితంలో శాంతి, రక్షణ నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది గోవిందా ఆస్ట్రోసేవ, మీ జీవితానికి మార్గదర్శకం, మీ నమ్మకానికి మన సేవ. ధన్యవాదాలు.